హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అదిరిపోయే 2 అప్డేట్లతో ఈ రోజు రావడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 26th కి రిలీజ్ అవుతుందని చెప్పి మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి వైబ్ ని తీసుకురాగలదా లేదా? అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అదే మార్చి ఉగాది రోజున ఇంకొక కొత్త సినిమాకి శ్రీకారం అయితే చుడుతున్నారు. ఒక కొత్త సినిమాకి ఉగాది రోజున షూటింగ్ స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హిట్ అవుతుందా లేదా, ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అండ్ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ కాంబో అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. హిట్ అవడం కాదు, పవన్ కళ్యాణ్ గారి కెరియర్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇండస్ట్రీ హిట్ అవడం కూడా కాదు, ఆయన కెరియర్ కి బిగ్గెస్ట్ హిట్ అయింది. అండ్ అలాగే ఆయన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ మూవీగా కూడా గబ్బర్ సింగ్ మూవీ నిలవడం అయితే అప్పట్లో జరిగింది. బట్ ఆ తర్వాత చాలా డౌన్స్ చూసారు, అప్స్ చూసారు. రీసెంట్ గానే ఓజీ మూవీతో మళ్ళీ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై చేయగలిగారు. ఓకే, బట్ అది ఫ్యాన్స్ వరకే ఆగకూడదు. ఎందుకంటే ఓజీ మూవీ అనేది ఎంత పెద్ద హిట్ అయినా, ఎంత కలెక్షన్స్ వచ్చినా అది ఫ్యాన్స్ వరకు మాత్రమే ఆగిపోయింది. మీరు గమనిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి చూసిన సందర్భాలు చాలా తక్కువ, రేర్గా ఉంటాయి. బట్ గబ్బర్ సింగ్ మూవీ అలా కాదు, ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి చూసారు. 100 రోజులు ఆడిన సినిమా అది. అంటే ఈ రోజుల్లో 100 రోజులు ఒక సినిమాని ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్స్కి తీసుకొచ్చి ఒక మంచి సినిమాగా నిలవాలని నేనైతే అనుకుంటున్నా. మరి ఆ హైప్ ని మ్యాచ్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్కి తీసుకొచ్చే సత్తా హరీష్ శంకర్కి ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరకడం చాలా కష్టం. ఏదో దొరికిన టైంలోనే ఎలాగోలా ఒక సినిమా తీశారు. అది ఎలా ఉండాలంటే అందరికీ నచ్చేలా ఉండాలి. హరీష్ శంకర్ మీదే నాకు ఎందుకో కాస్త కొడుతుంది. ఎందుకంటే ఈ నుంచి ఒక సినిమా రిలీజ్ అయిందంటే అయితే హిట్ అయిపోతుంది, లేదంటే ఫ్లాప్ అయిపోతుంది. అలా ఉంటాయి ఆయన ప్రీవియస్ మూవీస్ ఏమైనా చూసుకోండి. లాస్ట్ గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి ముందు రిలీజ్ అయిన గద్దలగొండ గణేష్ ఓకే పర్లేదు, బాగానే ఉంటుంది, డీసెంట్ మూవీ అది. మరి పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా ఇస్తున్నారు అనే ఆలోచన అందరికీ ఉంటుంది. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తుల్లో హరీష్ శంకర్ గారు కూడా ఒకరు. సో ఆయన నుంచి గబ్బర్ సింగ్ లాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా అంత ఈజీగా ఏదో ఒక చెత్త సినిమాతో అయితే రారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొని ఒక మంచి సినిమాతో వస్తున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో మళ్ళీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కింద చూపిస్తున్నారు. అండ్ అలాగే వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయింది. దాన్ని బీట్ చేసేలా ఉండాలి ఈ సినిమా. బీట్ చేయకపోయినా అట్లీస్ట్ ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండాలి. కానీ దానికన్నా డౌన్గా ఉంటే మళ్ళీ సోషల్ మీడియాలో మన ట్రోలర్స్ వస్తారు, రకరకాలుగా ట్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ట్రోల్స్ ఇవన్నీ ఎప్పుడు కామన్ పక్కన పెట్టండి. బట్ హరీష్ శంకర్ నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ లాంటి వైబ్ని అప్పట్లో ఏదైతే తీసుకొచ్చారో ఈ సినిమాతో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో తీసుకొస్తారా లేదా, మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ అదే మార్చి నెలలో ఉగాది రోజున ఒక కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టబోతున్నారు. అది డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఒక ప్రాజెక్ట్ అయితే ఎప్పుడో ఓకే అయింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త డిలే అయింది. కానీ ఇప్పుడు ఫైనల్లీ ఆయనకి కాస్త టైం అయితే దొరుకుతుంది. ఎంతో కొంత షూటింగ్ టైం ఇవ్వగలుగుతున్నారు కాబట్టి డైలీ నాకు తెలిసి 1 or 2 hours ఇస్తున్నారంటే ఆ టైంలోనే ఎలాగోలా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఇప్పుడు పట్టాలెక్కుతుంది. ఉగాది రోజున ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పి రీసెంట్గా సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మేబీ అవుతుందని నేను అనుకుంటున్నా. అది అఫీషియల్ గా వచ్చిన అనౌన్స్మెంట్ అనుకుంటున్నా. మరి అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. కొన్ని సినిమాలు ఉన్నాయి. ప్రతి డైరెక్టర్ నుంచి అంటే రాజమౌళి అండ్ అనిల్ రావుపూడి అలా కొంత డైరెక్టర్ ఉంటారు, ఎవరికో అలా కంటిన్యూ ఇట్లు తగిలితే తప్ప చాలా మంది డైరెక్టర్స్ కి ఫ్లాప్లు ఉంటాయి, ఇట్లు ఉంటాయి. అలాగని చెత్త డైరెక్టర్ అని మనం చెప్పలేం. సురేందర్ రెడ్డి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. కాకపోతే ఒక మంచి స్క్రిప్ట్తో రావాలి. మంచి స్క్రిప్ట్తో వస్తే మంచి రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎలాంటి స్క్రిప్ట్తో వస్తున్నారో చూడాలి. ఎందుకంటే సోషల్ మెసేజ్ ఉన్న స్క్రిప్ట్ ఆయన ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ప్రీవియస్ మూవీస్లో ఏదైనా చూసుకోండి. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఎలాంటి సోషల్ మెసేజ్తో సినిమా తీస్తున్నారు అనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. లేదంటే ఆ తర్వాత ఎలాగో ఒకటి అప్డేట్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా ఏంటంటే ఈ మార్చి నెల మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్తో నిండిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మార్చి నెల మొత్తం కూడా ఒక మాస్ ట్రీట్ అనే చెప్పాలి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే లాస్ట్గా రిలీజ్ అయిన ఓజీ మూవీ పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆయన హిట్ ట్రాక్లో అయితే తీసుకొచ్చింది. సో ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఖుషీగా ఉన్నారు, బాగా ఎంజాయ్ చేశారు ఓజీ మూవీని. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా కనుక హిట్ అయితే అడవిడి మామూలుగా ఉండదు. మళ్ళీ మార్చి నెల మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ ఉంటుంది. ఆ సోషల్ మీడియాలో కానివ్వండి అండ్ బయట కానివ్వండి, ఎక్కడైనా సరే. సో మీరు ఏమనుకుంటున్నారు? మళ్ళీ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ లాంటి హిట్ మూవీ ఇస్తాడా లేదా? అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.